పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన వేళ జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన సెక్యూరిటీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. హోటల్స్, పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. పహల్గామ్లో ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసిందన్నారు మోదీ. ఈ విషాదాన్ని, ఇందులో మరణించిన అమాయకులను ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. వారిని స్మరించుకుంటున్నారు. దుఃఖంలో, సంకల్పంలోనూ దేశం మొత్తం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు మోదీ. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కుట్రలు ఎప్పటికీ సఫలం కావన్నారు ప్రధాని మోదీ. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేశారు ముష్కరులు. హిందువులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచమంతా తీవ్రంగా ఖండించింది. అనంతరం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రమూకల క్యాంపులను నేలమట్టం చేసింది భారత్.